హలో ఆల్ వెల్కమ్ టు అంజనీస్ వండర్ వరల్డ్. థంబ్‌నెయిల్ చూడగానే వీడియో ఏంటో అర్థమైపోయి ఉంటుంది. హైదరాబాద్ వెళ్తున్నాము. అయితే హైదరాబాద్‌లో ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ గురించి మీలో ఎవరికైనా తెలుసా? ఈ వీడియో దాని గురించే. ఈ హాస్పిటల్ ఎక్కడుంది? ఎలా వెళ్ళాలి? హాస్పిటల్‌లో ట్రీట్ చేసే డాక్టర్స్ డీటెయిల్స్, హాస్పిటల్ టైమింగ్స్, ఫుడ్ ఎక్కడ తినాలి, పార్కింగ్ గురించి అన్నీ డీటెయిల్‌గా చెప్తాను. అలాగే అన్నిటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను, చెక్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ 4కి ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము. 7 అయ్యేసరికి హాస్పిటల్‌కి రీచ్ అయ్యాము. హాస్పిటల్‌లోకి వెళ్ళే ముందు ఇవి ఇక్కడ ఇలా కాళ్ళకి వేసుకోవాలి. హాస్పిటల్ లోపలికి వాటర్ బాటిల్స్ అలౌ చెయ్యరు. హాస్పిటల్ టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 7 నుంచి నైట్ 10 వరకు ఓపెన్ ఉంటుంది. లోపల పేషెంట్‌తో పాటు అటెండెంట్స్‌కి ఉండే పర్మిషన్ ఉండదు. ఒకవేళ ఉండాలి అనుకుంటే వెయిటింగ్ హాల్‌లో ఉండాలి. నైట్స్ స్టే చేయాల్సిన సిట్యుయేషన్ వస్తే ఇక్కడ యూఎంసీసీ రెసిడెన్సీ ఉంది. అక్కడ రూమ్స్ తీసుకొని స్టే చేయొచ్చు అన్నారు. అక్కడికి తర్వాత వెళ్దాము. ఈ హాస్పిటల్‌లో ఇన్స్యూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది. అక్కడ చూస్తున్నారు కదా! ఆటో వస్తుంది. అదే ఎంట్రన్స్. లోపల హాస్పిటల్ క్యాంటీన్ ఉంది. కానీ ఓన్లీ పర్టిక్యులర్ టైం వరకే క్యాంటీన్‌లో ఫుడ్ పెడతారు. టిఫిన్, లంచ్, టీ, కాఫీ అన్నీ అవైలబుల్‌గా ఉంటాయి క్యాంటీన్‌లో. ఆఫ్టర్‌నూన్ మీల్స్ మాత్రం మధ్యాహ్నం 3 వరకే పెడతారు. హాస్పిటల్ బయట టిఫిన్స్, ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంది. ఆ లొకేషన్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్‌లో డీటెయిల్‌గా ఇచ్చాను, చెక్ చేయండి. లోపల హాస్పిటల్ స్టాఫ్ రిసీవింగ్, హాస్పిటాలిటీ చాలా బాగుంది. పేషెంట్‌ని అడ్మిట్ చేశాక పేషెంట్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే. ఫుడ్ కూడా వాళ్ళే పెడతారు. మార్నింగ్ మిల్క్, బ్రెడ్, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వాళ్ళే దగ్గరుండి ఇస్తారు. అన్ని హాస్పిటల్స్‌లో అలాగే ఉంటుంది కదా అనుకుంటారేమో! కానీ పేషెంట్‌ని అడ్మిట్ చేసినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఎవ్రీ మినిట్ కంప్లీట్ కేర్ వాళ్ళే తీసుకుంటారు. ఓన్లీ 1 ఆర్ 2 అటెండెంట్స్‌ని అలౌ చేస్తారు. అది కూడా పేషెంట్ కండిషన్‌ని బట్టి అలౌ చేస్తారు. వాళ్ళని కూడా ఎక్కువ సేపు ఉండనివ్వరు. మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. క్లియర్‌గా చూడొచ్చు, హాస్పిటల్ పక్కనే పార్కింగ్ ఇచ్చారు. చాలా స్పేషియస్‌గా ఇచ్చారు. ఇంకా హాస్పిటల్‌లో పేషెంట్ విజిటింగ్ అవర్స్ విషయానికి వస్తే మార్నింగ్ 10-11 అండ్ ఈవినింగ్ 5-7 విజిటింగ్ అవర్స్. ఆ టైంలో వెళ్లి పేషెంట్‌ని చూడొచ్చు. ఈ ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఎక్స్‌పెన్సెస్‌కి మాత్రమే ఫీజ్ తీసుకుంటారు. టెస్ట్ నేమ్ నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఒక టెస్ట్‌కి జస్ట్ ₹26 చార్జ్ చేశారు. మీరెప్పుడైనా ఇంత తక్కువ కాస్ట్‌లో ఏదైనా టెస్ట్ చేయించుకున్నారా? ఆర్ అట్‌లీస్ట్ విన్నారా? అసలు ఈ ఉషా ముల్లపూడి ఎవరు? ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాము. ఈ హాస్పిటల్‌ని డాక్టర్ వెంకటరమణ ముల్లపూడి గారు, ఆయన కూతురు ఉషా ముల్లపూడి గారి జ్ఞాపకార్థం కట్టించారు. ఉషా ముల్లపూడి గారు ఒక కుక్కపిల్లని సేవ్ చేయబోయి ట్రైన్ యాక్సిడెంట్‌లో చనిపోయారు అని అంటారు. ఇది హాస్పిటల్‌లోకి ఎంటర్ అవ్వగానే కనిపించే ఉషా ముల్లపూడి గారి ఫోటో. నాకైతే ఈ ఫోటో చాలా నచ్చింది. వెయిటింగ్ హాల్‌లో ఉన్నంత సేపు ఆ ఫోటోనే చూస్తూ కూర్చున్నాను. ఈ హాస్పిటల్‌లో కార్డియోనే కాదు, నెఫ్రాలజీ కూడా ట్రీట్ చేస్తారు. డయాలిసిస్ అండ్ కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ట్రీట్ చేస్తారు. కానీ ఈ నెఫ్రాలజీ డిపార్ట్‌మెంట్ డాక్టర్ మాత్రం ఓన్లీ లిమిటెడ్ టైమ్ మాత్రమే అవైలబుల్‌గా ఉంటారు. ఆ టైమింగ్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చెక్ చేయండి. అది ఎంట్రీ గేట్, ఇది ఎగ్జిట్ గేట్. సాయంత్రం అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు యూఎంసీసీ రెసిడెన్సీ చూద్దాము. ఈ యూఎంసీసీ రెసిడెన్స్‌లో 24 అవర్స్‌కి చార్జ్ చేస్తారు. మనము ఈ రెసిడెన్స్‌లో రూమ్ ఎప్పుడు తీసుకున్నా సరే మార్నింగ్ 8 ఏఎంకి వెకేట్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ డేకి పేమెంట్ చేయాలి. ఇదే ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ రెసిడెన్స్. ఇక్కడ కూడా పార్కింగ్‌కి చాలా ప్లేస్ ఉంది. ఇదంతా పార్కింగ్ ఏరియా. పార్కింగ్‌కి ఆపోజిట్‌లోనే రూమ్స్ కూడా ఇచ్చారు. ఈ రూమ్స్‌కి సంబంధించిన టోకెన్స్ హాస్పిటల్‌లోనే ఇస్తారు. ఇంకా ఇవన్నీ రూమ్స్. అంతేకాదు ఈ రెసిడెన్స్‌లో కూడా క్యాంటీన్ ఉంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెడతారు. మరియు హాస్పిటల్‌లో లాగానే ఇక్కడ కూడా వాటర్ అవైలబుల్‌గా ఉంటాయి. అవి ఇక్కడ ఫుడ్ టైమింగ్స్. మాకు ఫస్ట్ ఫ్లోర్‌లో రూమ్ ఇచ్చారు. ఇంకా రూమ్ చార్జెస్ విషయానికి వస్తే ఇక్కడ ఎంతమందికైనా రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. మేము 2 బెడ్స్ ఉన్న రూమ్ తీసుకున్నాము. దానికి మాకు 1 నైట్‌కి 500 చార్జ్ చేశారు. 3 బెడ్స్ ఉంటే 700 అలా చార్జ్ చేస్తారు. ఇక్కడ లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. పేషెంట్ దగ్గర నైట్ టైమ్‌లో అటెండెన్స్ స్టే చేయడానికి అలౌ చెయ్యరు. వాళ్ళే చూసుకుంటారు పేషెంట్‌ని. ఇది మేము తీసుకున్న 2 బెడ్స్ రూము. రూమ్స్ అన్నీ నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీ రూమ్‌లో అటాచ్డ్ వెస్టర్న్ వాష్‌రూమ్స్ ఉన్నాయి. వెంటిలేషన్ కూడా చాలా బావుంది. ఈ రెసిడెన్స్ హాస్పిటల్‌కి ఆపోజిట్ రోడ్‌లో ఉంది. ఈ రెసిడెన్స్ లొకేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను, చూడండి.
పేషెంట్ ట్రీట్మెంట్ మొత్తం కంప్లీట్ అయ్యి డిశ్చార్జ్ చేసేటప్పుడు మెడికేషన్ గురించి చాలా డీటెయిల్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా! ప్రతి ఒక్క మెడిసిన్‌కి ఇలా రాసిస్తారు. ఇది కూడా 3 లాంగ్వేజెస్‌లో ఉంది. ఇక్కడ వీడియోని పాజ్ చేసి చూడండి. పేషెంట్‌కి ఇచ్చిన మెడిసిన్స్, అలాగే ఆ మెడిసిన్స్ వేసుకున్నప్పుడు పేషెంట్ తినాల్సినవి, తినకూడనివి, ఆ టాబ్లెట్‌తో పాటు వేసుకోకూడని టాబ్లెట్స్ గురించి, అలాగే పేషెంట్ ఫాలో అవ్వాల్సిన డైట్ చార్ట్ కూడా చాలా డీటెయిల్‌గా ఇచ్చారు. అంతేకాదు ఆ టాబ్లెట్ ఏ టైంకి వేసుకోవాలో బిల్‌లో డీటెయిల్డ్‌గా మెన్షన్ చేశారు. అన్నిటికి సంబంధించిన లొకేషన్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.